గుర్తుకొస్తున్నాయి. ఇది రాసింది డాక్టర్ రమ్య స్వరూప్. మనం జీవితంలో నూరేళ్లను సంపూర్ణంగా జీవించకపోయినా మన జీవితం నీటి బుడగలా మితమైనదే అయినా ఆ జీవితంలో మనం అనుభవించి చవిచూసిన జ్ఞాపకాలు మదిలో శాశ్వతంగా మిగిలిపోతాయి. అవి జన్మించగానే పాపాయి పెదవులపై విరబూసే బోసి నవ్వులు, నడక నేర్చుకునే సమయంలో వేసే బుడిబుడి అడుగులు, పాపాయి జిలిబిలి పలుకులు, తల్లి ఒడిలో లభించే వెచ్చదనం ఆప్యాయతానురాగాలు, తన ప్రేమను రంగరించి తల్లి పెట్టే గోరు ముద్దలు, ఊహ తెలిసిన తర్వాత ఆడే ఆటలు, పాడే పాటలు, బడిలో నేర్చుకునే పాఠాలు, చిలిపితనంతో చేసే అల్లరులు, చదువు నేర్పిన గురువులు, లభించే ఫలితాల పత్రాలు, స్నేహితులతో కలిసి చేసే సరదా తమాషాలు, వాళ్ళతో వెళ్ళిన విహారయాత్రలు, ఆత్మీయులు మనకు అందించే మధుర స్మృతులు, కష్ట నష్టాలలో ఆదుకునే ఆత్మీయ హృదయాలు, నీ కోసమే నేను అని తెలిపే ప్రాణాలు, మబ్బులను కమ్ముకొని ఆహ్లాదపరిచే వాతావరణాలు, నిద్రలో పలకరించే విచిత్రమైన కలలు, తెల్లవారుజామున తొంగి చూసే సూర్యకిరణాలు, పక్షుల కిలకిల రాగాలతో నిండి ఆహ్లాదపరిచే పిల్లగాలులు, తల్లిదండ్రులతో కలిసి గడిపిన మధుర క్షణాలు, ఓటమి ఎదురైనప్పుడు ఓదార్పుతో అభయమిచ్చే పెద్దలు, దోచుకోలేని విద్యార్జనకు తోడ్పడ్డ జన్మదాతలు, జీవిత భాగస్వామితో గడిపిన తరుణాలు, లక్ష్యాన్ని సాధించామనే ఆత్మసంతృప్తి, సంతానంతో గడిపిన ఆనంద క్షణాలు, కాలక్రమంలో హృదయానికి తగిలిన గాయాలు, మన గెలుపుకు లభించే కరతాళ ధ్వనులు, మనల్ని సృష్టించిన భగవంతుడిని స్మరించుకునే సమయాలు గుర్తుకొస్తున్నాయి. ధన్యవాదములు.